నమస్తే వెల్కమ్ టు ఏపీ23 న్యూస్. ఇక ఏపీకి రైల్వే లైన్ ప్రాజెక్టుకు 1332 కోట్లు ఇస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు. తిరుపతి పాకాల కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇక డబ్లింగ్ పనులు చేపట్టేందుకు 1332 కోట్లు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు రాష్ట్ర ప్రజల తరపున చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రాజెక్టు తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోటను అనుసంధానం చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాలను అనుసంధానం చేయడం ద్వారా వైద్యం, విద్యా రంగాల్లో వెల్లూరు, తిరుపతికి మరింత ప్రాధాన్యత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఏపీలోని సిమెంట్, స్టీల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల పురోగతిని మరింత వేగవంతం చేస్తుంది. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో లైన్ కనెక్టివిటీలో నూతన శకానికి నాంది పలికినట్లు తెలుస్తోంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాజీ అందిస్తారు. బాజీ చెప్పండి. అయితే అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు పచ్చజెండా ఊపినట్టు కూడా తెలుస్తోంది. అయితే విభజన చట్టంలోని సమస్యల పరిష్కారానికి కూడా ఏజీ సూచనలు పాటింపులాగా మనకి కనిపిస్తోంది. ఇక్కడ డీటెయిల్స్ చూస్తూ ఉన్నాము. వెనుకబడిన జిల్లాలకు కూడా త్వరలోనే 350 కోట్లు కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రానికి కూడా వరాల జల్లు అయితే కురిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి కేంద్రం ఏదైతే ఏపీలో 3 పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు ఏపీకి బాగా అందుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను త్వరగా పరిష్కరించే దిశగా కేంద్రం అయితే అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే రైల్వేకి సంబంధించి ఏపీకి గతంలో ఏదైతే ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు కూడా 57 కిలోమీటర్ల మేర స్పీడ్ యాక్సెస్ ట్రాక్ ఏర్పాటు చేసే విధంగా కూడా నిధులైతే సమీకరించారు. అట్లాగే మనకు సంబంధించి ఇటీవల కూడా వివిధ పనులకు సంబంధించి కూడా రైల్వే శాఖ పూర్తిగా ఏపీకి సంబంధించి అమరావతి అర్బన్ అథారిటీ అట్లాగే రైల్వే శాఖకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏపీకి అయితే వరాల జల్లు కురిపించినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ ఏదైతే పదే చెప్తారో ఏ రాష్ట్రాల్లో అయితే డబుల్ ఇంజన్ సర్కార్తో ఉంటుందో ఆ రాష్ట్రాలు అయితే అభివృద్ధి ముందు పదంలో ఉంటుందని చెప్పి చెప్తారో దీనికి నిదర్శనంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏపీకి నిధులు మంజూరు చేయటమే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిన్న దాదాపుగా రైల్వే డంబ్లింగ్ పనులకు సంబంధించి దాదాపుగా 1300 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వానికి అయితే కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. ఏపీలో ఏదైతే ఎన్డీఏలో భాగస్వామి అవడం వల్ల ఏపీకి కూడా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుంది. మనం చూసుకున్నట్లయితే అమరావతి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించడం అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించడంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేంద్రం సహాయ సహకారాలను కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే నిన్న దాదాపుగా రైల్వేకు సంబంధించి తిరుపతి పాకాల కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డంబ్లింగ్ పనులకు సంబంధించి 1332 కోట్ల రూపాయలతో నిధులతో కేటాయించి ఈ పనులను ప్రారంభించే విధంగా కూడా శ్రీకారం చుట్టింది. అట్లాగే తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోటను అనుసంధానం చేస్తూ ప్రజలకు ఉపయోగకరంగా ఏదైతే ఈ ట్రాక్ నిర్మాణం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అట్లాగే దీనికి సంబంధించి ఏపీలో సిమెంటు, స్టీల్స్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల పురోగభివృద్ధి వేగంగా పెరిగేందుకు కూడా ఈ ట్రాక్ నిర్మాణాలు అయితే ఉపయోగపడతాయని కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే 2500 కోట్లతో కేంద్రం అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు 20,000 కోట్ల రూపాయలతో మంజూరు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హట్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్రం అందించింది. ఇట్లాగే
ఏదైతే ఏపీ రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి కూడా వివిధ రూపాల్లో కేంద్ర సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. అట్లాగే ఇప్పటికే ఏపీ గ్రీన్ ఫీల్డ్స్ పెట్రోలియం రీఫైనరీ కెమికల్ ఫ్యాక్టరీకి ఆమోదం తెలిపింది. అట్లాగే ఇంకొక రీఫైనరీ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి విధి విధానాలను రూపొందించాలి, అది ఎక్కడ నిర్మించాలని కూడా రాష్ట్రానికి సంబంధించి పెట్రోలియం శాఖ మంత్రి కేంద్ర మంత్రులను కోరగా దానికి సంబంధించి కూడా డిపిఆర్ఎస్ సిద్ధం చేసుకోవాలని కూడా కేంద్ర మంత్రులు సూచించినట్లు కూడా తెలుస్తుంది. విశాఖ కేంద్రంగా రైల్వే శాఖ పనులను ముమ్మరం చేయాలి, అట్లాగే అక్కడి నుంచి కూడా కార్యకలాపాలు 2 సంవత్సరాల్లో ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర రైల్వే శాఖ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖకు సూచించడం అయితే జరిగింది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే గ్రీన్ ఫీల్డ్స్ ఎక్స్ప్రెస్ హైవేను పెంచేందుకు దృష్టి సాధించింది. అట్లాగే ఇటీవల హైవేలకు సంబంధించి ఏదైతే రోడ్డు మార్గాలు ఉన్నాయో హైదరాబాదు విజయవాడ 6 వరుసల జాతీయ రహదారికి సంబంధించి పూర్తిగా పనులను ప్రారంభించడంతో పాటు దీనికి సంబంధించి హైవేలను కనెక్టివిటీ చేసుకుంటూ లోకల్ ప్రాంతాలను రాజధాని ప్రాంతాలను గ్రామాలను కలుపుకుంటూ ఈ యొక్క హైవేలు నిర్మాణ పనులు అయితే ప్రారంభించాలని, దీనికి సంబంధించినటువంటి టెండర్లను పిలవడంతో పాటు నిర్మాణ పనులు కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కూడా కేంద్రం అయితే సూచించినట్టు కూడా తెలుస్తుంది. సుష్మా. రైట్, థ్యాంక్ యూ బాజీ. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏపీకి రైల్వే లైన్ ప్రాజెక్ట్కి అయితే ప్రధానంగా 1332 కోట్లు ఇస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా పనులు ప్రారంభం కానున్నాయి. 3 సంవత్సరాల్లో పనులన్నీ పూర్తి చేయాలని కూడా తెలిపినట్టుగా కేంద్రం తెలుస్తోంది. అలాగే వెనుకబడిన జిల్లాలకు కూడా త్వరలోనే 350 కోట్లు కేటాయించే విధంగా కూడా ప్రతిపాదనలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.